పూణేలో హెలికాప్టర్ క్రాష్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఈ హెలికాప్టర్ పూణేలోని మల్షి తాలూకా కోంద్వాలేలో ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు కో పైలట్ మరో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే ఈ హెలికాప్టర్ గురించి బయటకు వచ్చిన ఓ న్యూస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ హెలికాప్టర్ ను ముంబై నుంచి విజయవాడకు ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారట. హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళ్లాల్సిన క్రమంలోనే హెలికాప్టర్ కు ప్రమాదం జరిగినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు ప్రస్తుతం వాడుతున్న హెలికాప్టర్ ను మెయింటెనెన్స్ కోసం ముంబైకి తరలించారు. కానీ సీఎం కు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా మరో హెలికాప్టర్ పంపించాలంటూ ఏపీ అధికారులు ఏవియేషన్ సంస్థను కోరినట్లు తెలుస్తోంది. అధికారుల ఒత్తిడితో గ్లోబల్ వెక్ట్రా ఏవియేషన్ ఈ హెలికాప్టర్ ను ఏపీకి పంపిందట. ఈ హెలికాప్టర్ హైదరాబాద్ మీదుగా విజయవాడ వెళ్లి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్యూయల్ నింపుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్లాలి. నిజానికి దాదాపు నెల రోజుల నుంచి ముంబైలో ఈ హెలికాప్టర్ కూడా మెయింటెనెన్స్ లోనే ఉంది. కానీ అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆగమేఘాల మీద హెలికాప్టర్ ను విజయవాడకు పంపించారు. దురదృష్టవశాత్తు వాతావరణం హెలికాప్టర్ ఫ్లయింగ్ కు సహకరించలేదు. మహారాష్ట్రతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. చాలా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. నిజానికి అలాంటి వెదర్ లో హెలికాప్టర్ ప్రయాణం అంత సురక్షితం కాదు. దానికి తోడు మెయింటెనెన్స్ నుంచి నేరుగా వచ్చిన హెలికాప్టర్ కావడంతో గాలి వేగానికి తట్టుకోలేకపోయింది. పూణే శివార్లలో కుప్పకూలిపోయింది.